తలపై తుపాకీ గురిపెట్టిన పాక్తో చర్చలుండవ్. తలపై తుపాకీ గురిపెట్టిన పాకిస్తాన్తో చర్చలు ఉండబోవని అమెరికాలో పర్యటిస్తున్న పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. తన భూభాగంలోని ఉగ్రవాద శక్తులను ఆ దేశం నియంత్రించకపోతే భారత్ ఇప్పటిలాగే మళ్లీ దాడులు చేస్తుందని హెచ్చరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్లో పలువురు ప్రజాప్రతినిధులతో భారత బృందం భేటీ అయిన అనంతరం నేషనల్ ప్రెస్ క్లబ్లో థరూర్ మీడియాతో మాట్లాడారు. పాక్పై భారత్కు స్పష్టమైన వైఖరి ఉందని అమెరికా అర్థం చేసుకుందని నేను భావిస్తున్నా. పాక్తో భారత్ చర్చలు జరపదని కాదు. తలపై తుపాకీ గురిపెట్టి మాట్లాడే వ్యక్తులతో మేము సంభాషించం. అమెరికా అధ్యక్ష పదవిపై భారతదేశానికి అపారమైన గౌరవం ఉంది. కానీ ఢిల్లీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎవరినీ మధ్యవర్తిత్వం చేయాలని కోరలేదు. ఎవరూ యుద్ధం ఆపాలని చెప్పాల్సిన అవసరం లేదు. పాక్ ఉగ్రవాద భాషను ఉపయోగించినంత కాలం మేము బల ప్రయోగ భాషను ఉపయోగిస్తాం. కాల్పుల విరమణ కోసం మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదు అని థరూర్ స్పష్టం చేశారు.